పార్టీలో వ్యక్తిగత ఎజెండాలు ఉండడానికి వీల్లేదు. అందరిది ఒకటే జెండా, ఎక్కడైనా ఇదే ఎజెండా. కానీ హుజురాబాద్లో వేరే విధంగా నడుస్తోందంటున్నారు ఎంపీ బండి సంజయ్. అక్కడ నేతలు తీరు మార్చుకోవాలంటూ చిన్నపాటి హెచ్చరిక కూడా చేశారు. ఇంతకీ బండి సంజయ్ ఎవరిని టార్గెట్ చేసినట్లు? స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేశారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో తనకు తక్కువ ఓట్లు రావాలని కొందరు పనిచేశారని ఆరోపించారు ఆయన. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తా ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది. వ్యక్తి కోసం పనిచేసేవారిని పార్టీలో ప్రోత్సహించాం, వాళ్లకు టికెట్లు నిధులు కూడా రావన్నారు బండి సంజయ్. తనకు ఎలాంటి వర్గాలు లేవన్నారు. పార్టీలో ఎవరు ఏ వర్గమో తనకు తెలియడం లేదన్నారు. ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్ కి పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా జరిగిండు? ఈయనకి ఎందుకు ఇస్తున్న నిధులు? వీళ్ళకి ఎందుకు ఇస్తున్నా? వీళ్ళకి ఎందుకు ఇస్తున్న నిధులు? అసలు వర్గాలు లేదు. బీజేపీలో వర్గాలుండవు, వర్గాలు ఉన్నాయని ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వమే అంటున్నారు. మనకు కావాల్సింది ఎవరు గెలవాలి? పార్టీ కోసం కష్టపడ్డటువంటి ఇది కార్యకర్తల ఎలక్షన్స్ అన్న వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు. ఆ గెలిపించిన మళ్ళా వాళ్ళు ప్రజాప్రతినిధులు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. కొందరు గిరిగేసుకుని వర్గాలను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు. మోదీ వర్గం, బీజేపీ వర్గాలు మాత్రమే పార్టీలో ఉండాలి, అంతకు మించి ఏ వర్గమో లేదన్నారు. ఇప్పటికైనా కొందరు తమ విధానం మార్చుకోవాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఎంపీ బండి సంజయ్. కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటాననుకో, వాళ్ళ అవుట్ రాసిపోయారు. వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎందుకు ఇస్తాం? టికెట్ ఎందుకు ఇస్తున్నా? ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలన్నా కూడా టికెట్ ఇయ్య. మోడీ వర్గం అనాలి, పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి. ఇది క్లారిటీ. ఇది ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేస్తారు కానీ ఇంకోటి కోసమే పనిచేస్తారు కానీ పార్టీ జెండా కింద రండి. హుజూరాబాద్ పేరు ప్రస్తావించి మరీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. హుజూరాబాద్ అంటేనే ఈటల అంటే హుజూరాబాద్. అలాంటి హుజూరాబాద్ పై బండి చేసిన వ్యాఖ్యలు ఈటలను ఉద్దేశించే చేశారనే చర్చ పార్టీలోనే జరుగుతోంది. చివరి నిమిషంలో ఈటలకు అధ్యక్ష పదవి చేజారిపోవడానికి బండి సంజయ్ కారణమనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సఖ్యత ఉందనే దానిపై చర్చ నడుస్తోంది.